ఓకే, మనం ఇప్పుడు రమేష్ గారిని కలవడానికి వచ్చేసాం. రమేష్ గారితో మాట్లాడి అసలు ఈ మిల్లెట్స్ ఆలోచన ఎలా వచ్చింది అనేది కనుక్కుందాం. వచ్చే గారు, ఇప్పుడు నార్మల్ గా ఇడ్లీ, దోశ, ఉప్మా అవి ఉన్నాయి కదా, దీంట్లో ఏమైనా రకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయండి. ఇడ్లీలో వచ్చేసి మిల్లెట్స్ తో ఇడ్లీ, ఇందాక చెప్పినట్టు మిల్లెట్స్ తో ఇడ్లీ, అది మనం ఇక్కడ ప్లెయిన్ ఇడ్లీ అంటాము. అండ్ వెజిటేబుల్ ఇడ్లీ ఉంటుంది. అందులో వచ్చేసి క్యారెట్ వేస్తాము, క్యాప్సికమ్ వేస్తాము, గోరు చిక్కుడు వేస్తాము, చిక్కుడుకాయ వేస్తాము, అండ్ బీన్స్ వేస్తాం. ఇవి వేసి వెజిటేబుల్ ఇడ్లీ తయారు చేస్తాం. అండ్ గీ కారం ఇడ్లీ కూడా ఉంటుంది మా దగ్గర. గీ కారం ఇడ్లీ రెగ్యులర్ ఇడ్లీ లానే కానీ మిల్లెట్స్ గీ కారం ఇడ్లీ. ఇంకా దోశలో కూడా రకాలు ఉంటాయండి. దోశలో ప్లెయిన్ దోశ అండ్ మిల్లెట్ దోశలో మిల్లెట్ ప్లెయిన్ దోశ అంటాను నేను దాన్ని ఇక్కడ. మిల్లెట్ దోశ అండ్ క్యారెట్ ఆనియన్ దోశ, మసాలా దోశ. మసాలా దోశ రీసెంట్లీ యాడ్ చేసామండి. కస్టమర్ రిక్వైర్ అంటే కస్టమర్ చాలా మంది అడుగుతున్నారండి. అందు గురించి అని చెప్పి మసాలా దోశ, అది ఆలు మసాలా రెగ్యులర్. అండ్ గీ కారం దోశ ఉంటుంది అండ్ ఉప్మా దోశ ఉంటుంది. ఉప్మా దోశ అంటే మళ్ళీ రెగ్యులర్ ఉప్మా కాదు, మా మిల్లెట్ ఉప్మా దోశ. ఊతప్పం అని ఉంటుంది మా దగ్గర. సేమ్ బ్యాటర్ తో కొంచెం మందం వస్తుంది. అందులో క్యారెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వెజిటేబుల్ ఇడ్లీ లెక్క వెజిటేబుల్ దోశ అని చెప్పుకోవచ్చు మనం. అలా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది అనేది. ఇంకా పన్నీర్ దోశ ఉంటుంది. రెగ్యులర్ పన్నీర్ దోశ సేమ్ మిల్లెట్స్ లోనే ఉంటుంది. ఇలా మొత్తంగా ఈ రకాలతో దోశలు ఉంటాయండి మన దగ్గర. అండ్ ఉప్మా ఉంటుంది, కొర్రల ఉప్మా ఉంటుంది. ఇది మన దగ్గర ఉండే కొర్రల ఉప్మా. ఓకే, మన దగ్గర వచ్చేసి దోశలలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. ఇడ్లీతో పాటు ఇడ్లీలో ఎన్ని రకాలు ఉన్నాయో దానికంటే కొంచెం ఎక్కువనే దోశలో రకాలు ఉన్నాయి. అందులో వచ్చేసి ప్లెయిన్ దోశ, క్యారెట్ ఆనియన్ దోశ. క్యారెట్ ఆనియన్ దోశని ఎందుకు పెట్టామంటే, క్యారెట్ మనం మామూలుగా అయితే తినలేము. ఎక్కడైనా సరే మీరు ఆనియన్ దోశ ఉంటాయి ఎక్కువగా, అందులో క్యారెట్ తక్కువగా, అంటే తక్కువ క్వాంటిటీలో క్యారెట్, ఎక్కువ ఆనియన్ ఉంటుంది. మన దగ్గర అలా కాదు, రివర్స్. ఎక్కువ క్యారెట్ ఉంటుంది, తక్కువ ఆనియన్ ఉంటుంది. హెల్త్ కదా, అందుకోసం అని చెప్పి క్యారెట్ ఎక్కువ పెట్టి అలా చేస్తాము. తర్వాత గీ కారం దోశ ఉంటుంది. రెగ్యులర్ గీ కారం, బయట గీ నేను కొనుక్కొస్తానండి. అది నేను తయారు చేసిన కారం పొడితో గీ కారం దోశ. అంటే ఇక్కడ నార్మల్ గా బయట దొరికే టిఫిన్స్ లాగానే ఇడ్లీ, దోశ, ఉప్మా దొరుకుతాయి. కానీ ఆ ఇడ్లీ గానీ దోశ గానీ అన్ని మిల్లెట్స్ తో చేసేది. దానికి ఎక్స్ట్రాగా బయట దొరికేది కారం దోశ అవ్వచ్చు, ఉప్మా దోశ అవ్వచ్చు. ఉప్మా దోశ కాదండి, మళ్ళీ ఉప్మా దోశ వచ్చేసి ఉప్మా దోశ కొర్రల ఉప్మాతో సపరేట్ గా ఉంటుంది. అండ్ దోశలో కావాలంటే దోశ చేస్తాను, కానీ కొర్రల ఉప్మా దోశ అని వచ్చు మనం ఇక్కడ. మీరు పెట్టినవేనా? పన్నీర్ దోశ అండ్ గీ కారం దోశ, కారం దోశ, ఊతప్పం, ఇలా ఉంటాయి మన దగ్గర దోశలు వచ్చేసరికి. అండ్ వెయిట్ తో పాటు, టిఫిన్స్ తో పాటు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎంటీ స్టమక్స్ తో కొన్ని జ్యూసెస్ కావాలని అడుగుతుంటారు. మన దగ్గర వచ్చేసి వెజిటేబుల్ జ్యూసెస్, బీట్రూట్ ఉంటుంది, క్యారెట్ ఉంటుంది, గుమ్మడికాయ ఉంటుంది, కీరా ఉంటుంది, తర్వాత కాకరకాయ ఉంటుంది, ఆమ్లా ఉంటుంది. వీటన్నింటినీ కలిపిన జ్యూస్ కూడా ఉంటుంది, ఆల్ మిక్స్ జ్యూస్ అని. అయితే రీసెంట్ గా బాగా ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే ఏబిసి జ్యూస్. చాలా ఫేమస్. యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, వీటితో ఒక జ్యూస్ కావాలి అని మిక్స్ చేసుకొని తాగుతాం అనేది. అందు గురించి అని చెప్పి ఏబిసి జ్యూస్ కూడా స్టార్ట్ చేశాను రీసెంట్ గా. అంటే దీని రేట్లు ఎలా ఉంటాయి? రేట్స్ ఎక్కువ ఉంటాయా? నార్మల్ 50 రూపీస్ అండి పర్ గ్లాస్. 50 రూపీస్. ఏది తీసుకున్నా కూడా మీకు 50 రూపాయలు వస్తుంది. టిఫిన్స్ కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, 60 నుంచి స్టార్ట్ అవుతుంది మన దగ్గర. 60 నుంచి స్టార్ట్ అవుతుంది. 50 అవి మొత్తం ఏదైనా 50. ఓకే, మీరంతా హెల్త్ పర్పస్ మీద ఉన్నారు కాబట్టి జ్యూసెస్ కూడా ఎవరైనా ఫ్రూట్ తో స్టార్ట్ చేస్తారు. మీరు ఓన్లీ ఆపిల్ ఒకటే యూజ్ చేసి మిగతా అన్ని వెజిటేబుల్ యాడ్ చేశారు. అంటే ఎంటీ స్టమక్స్ తో వచ్చే వాళ్ళకి జ్యూసెస్ కూడా అవైలబుల్ లో ఉండాలి అనే ఉద్దేశంతో. అండ్ ఇంకొకటి, ఆ జ్యూస్ లో కూడా నేను పచ్చి ఆకులు అంటే తమలపాకు అండ్ కరివేపాకు, పుదీనా, ఆ తర్వాత లెమన్, తర్వాత ఆమ్లా అంటే ఉసిరికాయ, ఇది కలిపి నేను జ్యూస్ తయారు చేసి ఇస్తాను. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫై తో వెళ్ళాలి అనేది నా ఇంటెన్షన్. అట్ ద సేమ్ టైం ఎవరైతే వాకింగ్ చేసి హెల్త్ కోసం చూసుకుంటున్నారో, నా వంతు సాయంగా నేను కూడా కొంచెం హెల్త్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాను. అందుకోసం అని చెప్పి ఇవన్నీ కలిపి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు అయితే ఓకే 4 years అయిపోయింది. స్టార్టింగ్ ఏమైనా స్ట్రగుల్స్ ఏమైనా ఉండేవా? అంటే కస్టమర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఉంటాయి కదా. అంటే బాగలేదు అనేది కాదులే, కానీ కస్టమర్స్ నుంచి అని నేను చెప్పలేను, కానీ బయట నుంచి చాలా ఉంటాయి. ఫీడ్బ్యాక్స్ ఎలా ఉండేవి? ఫీడ్బ్యాక్స్ నెంబర్. మీరు ఇప్పుడు ఇలా వచ్చి, అంటే మీరే కాదు
ఎవరైనా చూస్తున్న వ్యూవర్స్ కూడా వచ్చి ఎవరైనా తిట్టిన కస్టమర్ అడిగినా కూడా చెప్తారు మీకు ద ఓకే బెస్ట్ అని. అది నేను 100% గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఓకే ఓకే నేను చెప్పడమే కాదు, ఇప్పుడు మీరు ఎలాగో అడుగుతారు కస్టమర్స్ ని, అట్ ద సేమ్ టైం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వచ్చి వాళ్ళు చెక్ చేసుకున్నా సరే మీకు అర్థమైపోతుంది. కస్టమర్స్ అందరూ ఫీడ్బ్యాక్ గుడ్ ఇస్తారు, ఏమి నెగిటివ్ అయితే అసలు లేదు, ఇప్పటి వరకు లేదు. వీటితో పాటు రాగి జావా ఉంటుంది మన దగ్గర. అంటే ఏవైతే టిఫిన్స్ ఉన్నాయో మిల్లెట్స్ తోటి, అదే కాకుండా వాటికి సంబంధించిన లిక్విడ్ పెట్టాలన్న ఆలోచనతో ఒకటి రాగి జావా కూడా ఉంది. అందులో బటర్ మిల్క్ అండ్ లెమన్ కలిపి అదొక గ్లాస్ ఇస్తాము, అది 30 రూపీస్ పర్ గ్లాస్. దాంతో పాటు బటర్ మిల్క్ ఉంటుంది. అది ఇంకా రెగ్యులర్ గా ఇప్పుడు తక్కువ వెళ్తుంది, కానీ సమ్మర్ సీజన్ లో చాలా వెళ్తుంది. దాంతో పాటు లస్సీ కూడా పెట్టాము. ఇప్పుడు నేమ్ బోర్డ్ లో లేదులే, మెనూ బోర్డ్ లో లేదులే, కానీ లస్సీ అనేది ఉంటుంది. అది అండ్ దీంతో పాటు రెగ్యులర్ టీ కూడా ఉండదు మన దగ్గర. అంటే ఎట్లా అంటే ఐ మీన్ హెల్త్ అంటే మిల్క్ టీ కొంచెం మంది అవాయిడ్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పి ఇక్కడ వచ్చే వాళ్ళు ఓన్లీ లెమన్ టీ అదే మాత్రమే ఉంటుంది మన దగ్గర. సబ్జా వాటర్ ఉంటది ఇంకొకటి, అది కూడా ఎంటీ స్టమక్స్ తో వేడి వాటర్ తో తాగాల్సి ఉంటది, అది కూడా పెడతాను నేను. అందులో వచ్చేసి అల్లం రసము, లెమన్, హనీ అండ్ పుదీనా, సోంపు పొడి వేసి తయారు చేస్తామండి. అది కూడా చాలా బాగుంటుంది. అట్లానే వీటితో పాటు మొలకలు ఉంటాయి మన దగ్గర, స్ప్రౌట్స్. ఈ మధ్య స్ప్రౌట్స్ కూడా చాలా మంది డైట్ లో యాడ్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎవరైనా టిఫిన్ తినలేము, లేదు నాకు టిఫిన్ వద్దు అనుకున్న వాళ్ళకి స్ప్రౌట్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. అందులో వచ్చేసి పెసర్లు, శనగలు, బొబ్బర్లు, పల్లీలు ఇలా వేసి తయారు చేస్తాం. దానికి ఇంకా కొంచెం ఎవరైనా ఇది మరి చప్పగా ఉంటది అనుకుంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ అని ఉంటది, అందులో క్యారెట్ ఆనియన్ అండ్ పెప్పర్ సాల్ట్ అండ్ లెమన్ అలా కలిపి ఇంత కొత్తిమీర అలా వేసి ఇస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. సూపర్ అండి. అండ్ మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 6 కి స్టార్ట్ అవుతుందండి, 11-11:30 దాకా ఉంటామండి. మోస్ట్లీ 11:30 వరకు ఆల్ క్లోజ్, 12 వరకు 12 బిఫోర్ వరకు అన్ని క్లోజ్ అయిపోతాయి. సాటర్డే సండే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, ఎక్కువ టైం వరకు ఎక్స్టెండ్ 12 దాకా ఉంటాం, పక్కాగా 12 వరకు ఉంటాం.